ప్రైదల దేవునికి స్తోత్రం కలిగిన గాక. చిన్న ప్రార్థన చేసుకున్నామండి వాక్య సందేశానికి ముందు. స్తుతులకు పాత్రుడు మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరం గల మా దేవ పాల్గొన్న స్తోత్రం. మమ్మల్ని ఎంతవరకు క్షేమకరంగా ఉంచి ఇది నా ప్రభా ఇచ్చిన పరిచయం చేయటానికి మీరు ఇచ్చుతున్నటువంటి శక్తిని, బలమును, ఆరోగ్యమును, నెమ్మదిని బట్టి స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. పరిచర్యను ప్రభా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. అపొస్తలుల కార్యములో 12వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుతున్నాను. ఆమె పేతురు స్వరం గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపాను. మళ్ళా చదువుతున్నాను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపాను. సంతోషము కలిగించిన రాత్రి. ప్రియమైన వారలారా, ఇంటి ఇల్లాలికి తెలుసు భర్త యొక్క స్వరం. అలాగుననే సంఘంలో ఉన్న హృదయ అను చిన్నది పేతురు యొక్క స్వరమును అనేక మార్లు విన్నది కనుక గుర్తుపట్టగలిగినది. అసలు పేతురుకు ఏం జరిగింది? 12వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవాలని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించెను. ఏమండి, ఇక్కడ గమనించినట్లయినచో 4 చతుష్టయముల సైనికులకు అంటే 16 మంది సైనికులకు ఒక వ్యక్తిని అప్పగించారు. పస్కా పండుగ అయిపోయిన పిదప ఇతన్ని కూడా హతమార్చాలని, చంపివేయాలని ముందుగానే మరి యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించారు. మరి పండుగ అయిన తరువాత పేతురుని కూడా వేయవలన ఉద్దేశము కలిగి ఉన్నటువంటి వ్యక్తి హేరోదు. అయితే అక్కడ ఏం జరిగిందో చూడండి. 5వ వచనం. పేతురు చెరసాలలో ఉండబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఈ దినాలలో ఎవరి గోల వారిది, ఎవరి బాధ వారిది, ఎవరి సమస్య వారిది, ఎవరి ఇబ్బంది వారిది. ఏదో కొన్ని సంఘాలలోనే ప్రార్థనా గోపురం అని తెలియపరిచి అలాగున ప్రభు సమస్యల కొరకైనటువంటి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. వారి సమస్యల గురించే ప్రార్థన చేస్తున్నారు. అయ్యో, వివాహం కాలేదనో, ఉద్యోగం రాలేదనో, సంతానం లేదనో, ఇంకా ప్రమోషన్ రాలేదనో, ట్రాన్స్ఫర్ రాలేదనో, ఇలాగ రకరకాల వాటి కొరకే ప్రార్థిస్తున్నారే కానీ
దేవుని గురించినటువంటి దేవుని వాక్యము ఆగిపోయింది, స్వార్థ ఆగిపోయిందనే సత్యాన్ని గురించి ప్రార్థించటం లేదు. ఆంక్షలు విధించబడి ఉన్నాయి. ఎవరు స్వతంత్రత కలిగినటువంటి భారతదేశంలో దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించడానికి ప్రతి ఒక్కరికి, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి అట్టి సువార్తను ప్రకటించగలుగుతున్నారో అటువంటి స్వాతంత్రత ఉన్నప్పటికీ ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తడం, దానికి తగ్గట్టుగా మత ఛాందసవాదులు ఎక్కువైపోయి ప్రబలి అనవసరమైనటువంటి విధానాన్ని, ఇదిగో ఈ మధ్యలో చిన్నపిల్లలు మరి విద్యార్థులను భోజనం చేస్తూ ఉంటే అనవసరమైన రాద్ధాంతాన్ని సృష్టించారు. ఏదో ఒకటి కల్పించుకొని, ఏదో ఒకటి అడ్డుపెట్టి, ఏదో ఒకటి ఎవరిచ్చారు, ఎవరు ఇవ్వమన్నారు, ఎవరు చెప్పమన్నారు అన్న ఆంక్షలు ఈ దినాలలో ఎక్కువైపోతున్నాయి. ఏ రోజు దినాల్లో కూడా అలాగే ఉన్నప్పుడు, అయ్యో యాకోబును ఖడ్గంతో చంపించాడు, అయితే పేతురును చెరసాల్లో వేయించి పండుగ అయిన పిదప అతన్ని చంపించాలని వ్యూహం పన్నాడు. జరిగిన సంఘటన చూడండి. 6వ వచనం, హేరోదు అతన్ని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని చుండెను. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతను లేపగా సంకెళ్ళు అతని చేతిలో నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కునుమనెను. అతడు అలాగూ చేసిన తరువాత దూత, నీ వస్త్రము పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వల్ల జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. మొదటి కావలిని 2వ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెలుసుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయాను. చేతులకు మరి సంఖ్యలు వేసి బంధించారు. మరి 16 మంది సైనికులు కాపలా ఉన్నారు. మరి 2 సైనికులు పేతురు ప్రక్కన, ఈ పక్కన ఆ పక్కన కాపలా ఉండినప్పటికీ ఏముంది, మొదటి గేటు ఓపెన్ అయింది, 2వ గేటు ఓపెన్ అయింది. ఇనుప గవిని దగ్గరికి వచ్చినప్పుడు అదే తెరుచుకున్నది. దూత అతన్ని అక్కడ దాకా తీసుకుని వచ్చి విడిచిపోయాడు. చూడండి, పేతురుకు తెలివి వచ్చి 11వ వచనం, ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయరుద్దేశించిన వాటి అన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియననుకున్నాను. అప్పుడు అర్థమైంది. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన
చేయుచుండిరి. అతడు తలుపు తట్టుచుండగా రొధే అను చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపాను. అందుకు వారు, నీవు పిచ్చిదానవనిది. అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిది. పేతురు ఇంకనూ తట్టుచున్నందున వారు తలుపు తీసి అతన్ని చూచి విభ్రాంతి నొందిరి. అతడు ఊరకుండుడని వారికి చేసి ప్రభువు తన్ను చెరసాలలో నుండి ఎలాగూ తీసుకుని వచ్చను వారికి వివరించి యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయడం చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళాను. తెల్లవారగానే పేతురు ఏమాయను అని సైనికులలో కలిగిన గలిబిలి ఇంతింత కాదు. హేరోదు అతని కోసం వెతికినప్పుడు అతడు కనబడినందున కావలి వారిని విమర్శించి వారిని చంప ఆజ్ఞాపించను. అటు తర్వాత హేరోదు యూదయ నుండి కైసరుకు వెళ్ళి అక్కడ నివసించను. సంతోషము కలిగించినటువంటి రాత్రి. ఎంత ఆశ్చర్యకరం! బంధకములలో నుండి విడిపించిన దేవుడు. ఏ సంఘం అయితే ప్రభు రాత్రంతా మరి పేతురు కొరకు రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు హృదయాన్ని చిన్నది సంతోషం చేత తలుపు తీయలేదు. నా ప్రియమైన వారలారా, దేవుని స్వరాన్ని విని నీవు తలుపు తీస్తున్నావా? దేవుని స్వరము నీకు వినబడుచున్నదా? అది మెల్లని స్వరము. ఇదిగో ఆయన తలుపు నద్ద నుండి తట్టుచున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు నొద్ద నుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిది ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయను. ఆయన స్వరం ఇంకా నిన్ను పిలుస్తున్నాడు. ఆయన స్వరం ఇంకా లోకంలో వినబడుతూనే ఉన్నది. ఆయన స్వరం ఇంకనూ ప్రకటించబడుతూనే ఉన్నది. అయితే వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసు, లోబడే హృదయాన్ని ఎందరికి ఇచ్చారో వారు ఆ ప్రభు అయిన యేసును తమ సొంత రక్షకునిగా అంగీకరించుటకు దేవుడు మార్గము సుముఖము చేయును గాక. మరొక సంఘటన, సంతోషము కలిగించిన రాత్రి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 6వ వచనం. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన్న రండి అను కేక వినబడేను. అర్ధరాత్రి వేళ. అప్పుడు కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెం మా కీయుడని బుద్ధి గలవారిని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పేది. ఈ యొక్క మాటలను గురించి ఇదే అధ్యాయం 1వ వచనంలో, పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. ముందుగానే తెలియపరుస్తున్నారు. అయినా గ్రహించలేకపోతూ, అయినా తెలుసుకోలేకపోతూ ఉన్నారు. అయినా దిద్దుబాటు చేసుకోలేకపోతూ ఉన్నారు. అయినా తమ జీవితాలను చక్కపరుచుకోలేకపోతూ ఉన్నారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తూచుకొని పోలేదు. ఈనాడు అనేక మంది క్రైస్తవులు వట్టి చేతులతో దేవుని ఆలయంలోకి వస్తున్నారు. పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకుని వస్తే అది ఒక బరువు అయిపోతుంది వాళ్ళకి. అందువల్ల సెల్ ఫోన్లు తీసుకుని వస్తారు.
కొందరు వట్టి చేతులతో వచ్చా ఆ బోధకుడు, ఆ దైవజనుడు చెప్పే మాటలు విందాములే, తిరిగి వేరే దిశ ప్రయాణం. అదిగో ఆ యొక్క మరి 10 మంది కుష్టు రోగులు, వారిలో ఒకడే కదా యేసు దగ్గరకు వచ్చింది. మిగతా 9 ఎక్కడ? ఎవరి స్థానుసారం వారిది, ఎవరి దారి వారిది, ఎవరి స్వభావం వాళ్ళది. బుద్ధి గల కన్నికల్లాగా సిద్ధపడి ముందుగా అన్ని సిద్ధపాటు చేసుకుని రారాజైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి రాబోతున్నాడని ఆ రాకడి కొరకే ఎదురు చూడగలిగే స్వభావం కలిగి, విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి జీవించేవారు అరుదు. అందుకే అక్కడ రాయబడి ఉన్నది, వారు కొనబోవచ్చుండగా 10వ వచనం, పెళ్లి కుమారుడు వచ్చెను, పెళ్లి కుమారుడు వచ్చెను. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నీవు దేవుని గ్రహించగా లోకరీతిగా, శారీరరీతిగా, మరి జీవపు డమ్మం కొరకైనటువంటి ఆశలు కలిగి ఉన్నావో, అప్పుడే దేవుడు వస్తాడు. అందుకే అంటున్నాడు, ఈ లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము నిన్ను ప్రక్కకి తిప్పుతుంది. దేవుని రాకడప్పుడు వస్తుంది. అప్పుడు అయ్యో 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 అని రొమ్ము కొట్టుకుంటారు. అదే ఇక్కడ వ్రాయబడి ఉన్నది. సంతోషం కలిగించే ఆ రాత్రి దేవునితో కూడా, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుతో కూడా, పెళ్లి కుమారుడితో కూడా వారు సంతోషించలేకపోయినారు. చూడండి మాటలు చదువుతున్నాను. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చాను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయి సిద్ధపడినవారు పెళ్లి కుమారునితో కూడా లోపలికి పోయి, అంతటా తలుపు వేయబడెను, ఎవరు తీయలేరండి, సాధ్యం కాదు. ఇదే నోహ దినాల్లో కూడా 120 సంవత్సరాలు సువార్త చెప్పినప్పటికీ ఇదిగో ప్రపంచ జలప్రలయం భూమి మీదకి రాబోతూ ఉన్నదన్నట్టు హేళన చేశారు, ఎగతాళి చేశారు. ఈ ముసలోడికి ఏం పని లేదు. వాడ కట్టుటకు సహాయం చేశారే కానీ వాడలోనికి ప్రవేశించలేకపోయారు. పక్షులు, పశువులు, జంతువులు అన్నీ కూడా ప్రవేశిస్తూ ఉన్నప్పటికీ జ్ఞానోదయం కలగలేదు. ఇప్పటికీ దేవుని యొక్క కార్యాలు, అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు, సూచిక క్రియలు జరుగుతూ ఉన్నప్పటికీ భూమి మీద గ్రహించలేని మందమతులుగా ఉన్నారు. అందుకే చూడండి, ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా, అతడు మేము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అన్నాడు. నోవహు కాలంలో దేవుడు ఆ ఓడకు తలుపేసేసాడు. బహుశా వారు తలుపు తట్టినప్పుడు నోవహు తలుపు తీస్తాడని తెలిసే డోర్ లాక్ ఈజ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. తలుపు వేయబడడం, అది తీయడం అనేది దేవుని హస్తములోనే ఉంది. సమయం ఉండగానే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని స్వకీయ రక్షకునిగా అంగీకరించు. ఆయన నీ కొరకై ఈ లోకంలోకి వచ్చాడు. 33 సంవత్సరాలు జీవించాడు. నీవు చేసినటువంటి పాపముల నిమిత్తమై, అతిక్రమముల నిమిత్తమై, దోషముల నిమిత్తమై ఆయన శాపగ్రాహి అయ్యాడు. నిన్ను నరకము నుండి తప్పించుట కొరకై ఆయన సిలువలో బలి అయిపోయాడు. చేతుల్లో గాయాలు, కాళ్ళల్లో గాయం, హృదయంలో బల్లెపోటు, తలకు ముళ్ళ కిరీటం ధరించిన సర్వాధికారి అయిన దేవుడు అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కల్మషమైన రక్తాన్ని నీ కొరకై కార్చి నీ పాప శాప దోషమును మరి పరిహరించి నిన్ను తనకు స్వకీయ రక్షకునిగా అంగీకరించాలని ఇష్టపడినటువంటి దేవుని నువ్వు తృణీకరిస్తున్నావా? ఈ సంతోషము కలిగించే రాత్రి నువ్వు పాలు పంపులు పంచుకొనలేకుండా
విడవబడతావా? బుద్ధి లేని కన్నికల్లాగా, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. జాగ్రత్త సుమా, నీ మార్గాలను, నీ ఆలోచనలను, నీ తలంపులను సరిదిద్దుకొనమని మనం చేస్తూ ఉన్నాను. సంతోషము కలిగించే రాత్రి ఒక దినాన రాబోతుంది. మధ్యరాత్రి దేవుని పొర ఓదబోతున్నది. ఆ స్వరాన్ని నువ్వు వినగలుగుతావు. ఆ బోర ఊదినప్పుడు ఎవరు సిద్ధపడి ఉన్నారు? వారి అట్టి సంతోషం కలిగించిన రాత్రి దేవుని యొక్క మరి కుమారులతో పాలు పంచుకొనగలరని మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందామని ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరం గల మా దేవ, మీ పాలన వస్తుంది. పేతురులు ప్రభా వారు బంధించినప్పటికీ నా తండ్రి ప్రభా, పేతురు యొక్క స్వరాన్ని ప్రభా మరి హృదయాన్ని తెలుసుకునే సంతోషం ప్రభు చేత రాత్రి ప్రభా తలుపు తీయక శిష్యులతో చెప్పినప్పటికీ వారు గ్రహించలేకపోయినప్పుడు ఇంకను తట్టుచున్నందున వారు విస్మయము నొందినారు. ఎంత ఆశ్చర్యకరం! బంధకంలో ఉన్నటువంటి పేతురును విడిపించిన దేవుడు మీరు కదా. అయ్యో ప్రభు, బుద్ధి గల కన్నికలు బుద్ధి లేని కన్నికలకు ప్రభు వార్తలు తెలియపరిచినప్పటికీ బుద్ధి లేని కన్నికలు తమ దివిటీల్లో నూనెను ప్రభు వారు తీసుకొని పోక సిద్ధపాటు లేని జీవితంతో ఉన్న తండ్రి ప్రభు, అయ్యో బయట ఉండి అయ్యా అయ్యా మాకు తలుపు తీయని తలుపు తట్టినప్పుడు మీరెవరో నాకు తెలియదని చెప్పిన విధానమును బట్టి ఇంకను ప్రభా ఈ యొక్క వాక్యము జీవమనుడు వాక్యాన్ని ప్రభా వినుచున్నటువంటి వారి యొక్క మనోనేత్రాలు తెలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసు, లోబడే హృదయం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సిద్ధపాటు కలిగినటువంటి జీవితంతో నిరీక్షణతో ఎదురు చూడగలుగు కృపను అనుగ్రహించమని యేసు శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. తిరిగి వచ్చే వారం కలుసుకుందామండి. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించును.